ఈటి తప్పుగా విష్ణుమూర్తి చెప్పినాడు బాబు చాచి లోపల విశ్వనాథుడే గెలిచినాడు స్వామి ఆ యొక్క లక్ష్మీదేవి కూడా పెట్టి మరి పెద్ద కోమర్ల గ్రామంలో శివకోట చారి చెడ్డి కాంబిద్దరు దంపతులు ఉన్నారు. మరి వారికైనా సంతానం లేదు కాబట్టి వారి కోరిక మీద నువ్వు కూడా వారి గర్భంలో జన్మిస్తావు. మరి నీకైనా గోవింద మహాలక్ష్మి నామకరణం చేస్తారు. మరి నేను కూడా వీరబ్రహ్మ అవతారంలో వచ్చాయినా మరి మధ్య రోజుల మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు స్వాముల వారు. అలా చెప్పిన తర్వాతనైనా మరి విష్ణుమూర్తి అవతారం మారైనా కాశీ లోపల విశ్వేశ్వరుడై వెలిచాడు. మరి కోరిన వారికైనా కోరికలు ఇస్తున్నాడు. మరి సంతానం లేని వారికి కూడా సంతానం ఇస్తున్నాడు. మరి అక్కడికి ఎవరు వెళ్తున్నారయ్యా? మన పంతులు గారు చెప్తున్నాయా? చూడు మిత్రమా, మరి ఈ విధంగా విష్ణుమూర్తి తన భార్యకైనా అన్ని విధములు చెప్పాడు. కదకొమ్మల గ్రామంలో శివకోటచారి చెల్లికమ్మ గర్భంలో నువ్వు జన్మిస్తావు. మధ్య రోజున నువ్వు గోవిందమ్మ అవతారంతో నీవు వస్తావు, వీరబ్రహ్మ అవతారంతో నేను వస్తానని చెప్పి అన్ని బోధించి కాశీలో ప్రవేశనాథులేమని శివయ్యాడు. కోరిన వారికైనా కోరికలు ఇస్తున్నాడు, సంతానం లేని వారికైనా సంతానం కలిగిస్తున్నాడు. నీకేమైనా కోరుకున్నారా మిత్రమా? ఏ కోరుకున్నానా నీకు? మా తాత పళ్ళ నిస్తానున్నాయా? కూర్చున్న తాత మళ్ళా బ్రహ్మల బ్రహ్మణ విశ్వ బ్రహ్మణ ప్రకృతనం జనమవుతానయా జన్మించిన వర్గముల ఫలమాట పితృడు మరణమవుతారయ్యా. ప్రపంచమంతర పాపము వెరికిన భూదేవి కష్టాలు పాపమయ్యా. ప్రపంచమంతర పాపము వెరికిన భూదేవి కష్టాలు పాపమయ్యా. ఇడ్లీ కొన్ని రోజులు గడిచిన పిమ్మట మధ్య రోజున మళ్ళీ కలుస్తానయ్యా. శంకరా, బ్రహ్మదేవా, ఓ శంకరా, ఎవరు మాట్లాడతలేదు? ఏమిటి సందేహము? పాటలు గారు, మా తమ్ముని ఇందాక నీతోనే వాళ్ళు చెప్పిరా కొబ్బరికాయ ఇచ్చేటప్పుడు నువ్వు ఏమి చెప్పలేదా? మా తమ్ముడు ఏమి చెప్పలేదా? ఓహో, ఉత్తరాభాగన ఒకరు వేలమన్నాను, దక్షిణాభాగన మరొక వేలమన్నాను. నేను ఒక్కనే లక్ష్మీదేవితో